హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మీ టాక్స్. మనశంకర వరప్రసాద్ గారి నుంచి అయితే సెకండ్ సాంగ్ వచ్చేసింది. సాంగ్ అయితే అదిరిపోయింది భయ్య. ఫస్ట్ సాంగ్ ఎంత చార్ట్ బాస్టర్ అయిందో ఈ సాంగ్ కూడా చార్ట్ బాస్టర్ అయింది. శ్రీరేఖ ప్రసాద్ అని చెప్పి లిరిక్స్ తోటి అయితే సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్ అయితే అసలు అనంత శ్రీరంగ్ గారు అయితే రాశారు. అనంత శ్రీరంగ్ గారు అయితే మంచి లిరిక్స్ రాసిర్రు. అండ్ భీమ్స్ అండ్ మధుప్రియ ఇద్దరు కలిసి ఈ పాటను అయితే వాడిర్రు. అద్భుతంగా వాడిరు ఈ పాట. సంక్రాంతికి వస్తున్నాంలా మధుప్రియ గారు రమణ గోకుల గారు వాడిన పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఈ పాట కూడా చాలా హిట్ అవుతుంది. అండ్ ఆమె వాయిస్ కొంచెం క్యాచీగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ పాట కూడా సెలెక్ట్ చేసి రామని. స్టార్టింగ్ లో కొంచెం స్లోగా స్టార్ట్ అయిన తర్వాత డిచ్చక్ కొంచెం స్పీడ్ మ్యూజిక్ కొట్టినట్లు అనిపించింది భీమ్స్ అయితే. అండ్ భాను మాస్టర్ గారు అయితే ఈ పాటను అయితే కొరియోగ్రాఫ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ మంచి నేచర్ లొకేషన్ లా అండ్ సముద్రం దగ్గర చాలా మంచి లొకేషన్లలో ఈ సాంగ్ అయితే తీసిరు. బ్యాక్ టు బ్యాక్ చార్ట్ బాస్టర్ సాంగ్స్ అయితే ఇచ్చేసిరు మనశంకర్ వరప్రసాద్ నుంచి అయితే. రిలీజ్ అయిన మీసాల పిల్ల అయితే 79 మిలియన్స్ దాటింది. అండ్ చాలా ట్రోల్స్ అండ్ రీల్స్ చాలా క్రేజ్ వచ్చేసింది ఆ సాంగ్ అయితే. సాంగ్లో చిరంజీవి గారి స్టైల్ ఆ గ్రేస్ మాత్రం అదిరిపోయింది నిజంగా. అసలు ఆ గుర్రాన్ని పట్టుకుంటా ఒక సిగరెట్ తాగుకుంటే ఇట్లా వస్తుంటాడు, చాలా స్టైల్గా ఉంది అదైతే. ఈ సాంగ్ లో చిన్న సింపుల్ మూమెంట్స్ ఉన్నాయి, అదిరిపోయినాయి అవైతే. అనిల్ రావిపూడి గారు అయితే సినిమాకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అయితే చేస్తుండు. సంక్రాంతి సినిమాకి అయితే వెంకటేష్ గారితో అయితే ఎక్కువ ఫన్ జనరేట్ చేసి చాలా రీల్స్ వదిలిండు సినిమా ప్రమోషన్స్ కి అయితే. ఈ సినిమాకి మాత్రం ఓన్లీ సాంగ్స్ తోటే కొట్టేస్తూ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడేమో, ఫన్నీ రీల్స్ అయితే వదులుతుంటాడు. అనిల్ రావిపూడి గారి స్ట్రాటజీ వేరే ఉంటుంది. ఆడియన్స్ ని గ్రిప్ లోకి తెచ్చేసుకుంటాడు అండ్ ప్రమోషన్స్ తోటి. యాక్చువల్గా ఈ సాంగ్ ఈ రోజు రిలీజ్ కావాలి, కానీ నిన్న 1 డే ముందే రిలీజ్ చేశారు. అండ్ 14 మిలియన్స్ దాటింది ఆల్రెడీ ఈ సాంగ్ అయితే. అనిల్ రావిపూడి గారు అయితే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తోటి సినిమా మీద చాలా క్రేజ్ పెంచేస్తారు. అసలు మ్యూజిక్ అసలు సాంగ్స్ కోసమే సినిమాకి వెళ్ళేలాగా చేస్తారు. సంక్రాంతికి వస్తున్న మూవీలో అయితే గోదావరి గట్టు మీద రామశిల్క అయితే ఒక్క సాంగ్ తోటి థియేటర్ కి రప్పించిండు జనాలకైతే. అండ్ ఈ సినిమాలో కూడా 2 సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసిండు. ఈ సాంగ్స్ కూడా పెద్ద హిట్ అవుతాయి. ఈ సాంగ్స్ గురించి కూడా ఖచ్చితంగా జనాలు థియేటర్ కి వస్తారు. సాంగ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. ఇంకెందుకు లేటింగ్ రీల్స్ అవి స్టార్ట్ చేసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.